ఏంటి? ఈ పౌడర్‌కి ఇన్ని బెనిఫిట్సా? ఏంటి ఈ పౌడర్‌తో సన్నగా అవుతారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గుతుంది, అలాగే స్కిన్ ఇష్యూస్ కూడా తగ్గుతాయా? ఇది నిజమేనా? నిజమేనండి. నిజంగా ఈ ఒక్క పౌడర్ మన ఇంట్లో ఉంటే చాలు. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. మరి ఈ పౌడర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మరి స్టార్ట్ చేసేద్దామా వీడియో? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే బెనిఫిట్స్ కూడా చూద్దాం. ఈ పౌడర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు, ఎక్స్పెక్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ తప్ప. వాళ్ళు మాత్రం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా ఈ పౌడర్ని తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, వాము, సోంపు, నల్ల జీలకర్ర. ఇది స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, లేదంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి. సొంటి, ఇంగువ, కళ్ళుప్పు, పసుపు, వీటితోనే మనం ఈ పౌడర్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ జీలకర్ర, వాము, సోంపు అనేది సేమ్ క్వాంటిటీ తీసుకుంటాము. యాక్చువల్లీ బ్లాక్ జీరా కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి, బట్ ఎక్కువ చేదు ఉంటుందన్నమాట. చేదు వల్ల తక్కువ క్వాంటిటీ మనం ఫస్ట్ అయితే తీసుకుందాం. మీరు పౌడర్ చేసుకునే కొద్దీ మీరు క్వాంటిటీస్ అనేది నెక్స్ట్ టైం పెంచుకోవడానికి చూడండి. సేమ్ క్వాంటిటీ అప్పుడు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా విడివిడిగా దూరగా వేయించేసుకోవాలి. అండ్ ఇంకోటి మర్చిపోయాను, కొంచెం మెంతులు కూడా యూస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మెంతులు కూడా బాగా యూజ్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో ఇవన్నీ విడివిడిగా దూరగా వేయించేసుకోండి. మనం నల్ల జీలకర్ర వచ్చేసి మనం ఎక్కువ వేయించుకోవక్కర్లేదన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి అలాగా మనం ఫ్రై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు మిక్సీ వేసేసుకోవచ్చు. మెంతులు అయితే మనం ఒక టీ స్పూన్ మెంతులు తీసుకుంటే సరిపోతుందండి. వీటి వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని అంటే, ఇది కడుపు ఉబ్బరంగా ఉంటే ఆ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అజీర్ణం సమస్యలు వంటివి తగ్గుతాయి. అలాగే స్కిన్ ఇష్యూస్, స్కిన్ గ్లోయింగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, మెటబాలిజం యాక్టివ్ అయ్యి మనకి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. అలాగే మన కడుపు చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించడానికి యూజ్ అవుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో. స్కిన్కి, హెయిర్కి, బాడీకి ఎన్నిటికి యూజ్ అవుతున్న ఈ పౌడర్ని స్కిప్ అస్సలు చేయొద్దు. ఇంట్లో డెఫినెట్గా ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి. డెఫినెట్గా మీకు రిజల్ట్ వస్తుంది. ఇది మీరు మార్నింగ్ పూట గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ వేసుకొని తాగేయండి. చేదుగా అనిపించింది అని అంటే గనక మీరు బెల్లం పౌడర్ కానీ తేనె కానీ యాడ్ చేసుకోండి. ఇది నోట్లో వేసేసుకొని పౌడర్, వామ్ వాటర్ కూడా తాగేయచ్చు. మీరు 2 రకాలుగాను చేసుకోవచ్చు. మీరు వాటర్లో తాగినప్పుడు మాత్రం తెల్లవారుజామున బ్రష్ చేసుకొని తాగండి. గంట ముందు గంట తర్వాత ఏమీ తినద్దు. ఈవినింగ్ కూడా తీసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకుంటే వెయిట్ లాస్ వాళ్ళు కూడా ఈవినింగ్ తీసుకోండి. ఈ పౌడర్లో ఉన్న బెనిఫిట్స్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మాత్రం మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ పౌడర్ తాగి ఈ డ్రింక్ తాగిన తర్వాతన మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఫుడ్ డైట్ తీసుకోండి. డెఫినెట్గా మీరు వెయిట్ లాస్ డెఫినెట్గా అవుతారు. ఇది ఖచ్చితంగా అవుతారనమాట. ఎందుకంటే మా ఇంట్లో జరుగుతుంది, మా ఇంట్లో తాగుతున్నారు కాబట్టే నేను మీ దాకా ఈ పౌడర్ని తీసుకొచ్చాను. మరి ఈ వీడియో మీకు యూజ్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ, బాయ్.